వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మహోన్నతుడు మహాగణుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఘనత వహించిన యేసుక్రీస్తు ప్రభువు తన కృపలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి, ఈ నూతన దినములో ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఆయన వాక్యమును ధ్యానించడానికి కృపను అనుగ్రహిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని రక్తము చేత కడుగబడి దేవుని సంఘములో చేర్చబడిన ప్రభునందు ప్రియమైన మీ అందరికీ వందనాలు. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. నిన్నటి దినమున మనము కొంతవరకు ధ్యానించడానికి యేసుక్రీస్తు ప్రభువు మనకు సహాయం చేశారు. ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకొంటివి అనే మాటలోని ఒక్క చూపును మనం ధ్యానిస్తున్నాం. లోతు తన చూపు పచ్చదనం వైపు చూసుకుని అబ్రహాము గుడారమునకు దూరం అయిపోయిన సంగతి నిన్నటి దినాన మనం ధ్యానించాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారం గొప్ప సాక్షి సమూహము అయిన ఇజ్రాయేలీలు దేవుని వైపు చూచి, వారు అరణ్య యాత్రలో దేవుడు వారికి తోడై ఉన్న విధానము వలన జయమును పొంది వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్న వారిగా మనం వారిని పరిశీలిస్తూ మన ఆత్మీయ జీవితంలో కూడా యేసు వైపే చూడాలి, విశ్వాసమునకు కర్త అయిన యేసు మీదే దృష్టి నిలపాలి అన్న సంగతిని నిన్నటి దినాన్న మనము ధ్యానించగలిగాం. అదే వాక్యమును మరి కాస్త లోతుగా మనం ధ్యానిద్దాం. ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనము 12వ వచనం మనం చూస్తే, లోతు ఆ యోర్దాను ప్రాంతాన్ని, ఆ పచ్చగా ఉన్న ప్రాంతాన్ని, ఏదేను తోట వలె కనిపించిన ఆ ప్రాంతాన్ని చూచి అబ్రహాముకు వేరైపోయి ఆ ప్రాంతాన్ని ఏర్పరచుకొనెను అని ఆ లేఖనంలో మనం చూడగలుగుతాం. ఆయన చూశాడు, వేరైపోయాడు, ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ప్రయాణము చేసి అక్కడ గుడారము వేసెను, కాపురం ఉండెను. ఆ తరువాత దానిని ఏర్పరచుకొనెను, గవుని యొద్ద కూర్చుండి ఉండెను. ఈ విషయములన్నీ మనం ఆ లేఖనాలలో మనం చూడగలుగుతాం. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూస్తే, లోతు గవుని దగ్గర కూర్చుని ఉన్నాడు. సొదొమకున్న పరిస్థితి అతను గమనిస్తానే ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రా నాశనమైపోతాయని అతను ఎరిగి ఉండి కూడా తన ఆత్మీయ జీవితమును, తన నీతి కలిగిన బ్రతుకును అతను నిలబెట్టుకోవడం మానేసి, కాపాడుకోవటం మానేసి పతన స్థితికి వెళ్ళిపోయాడు. మనమందరం దేవుని యొక్క కుమారులము, కుమార్తెలం. ఈ భూమి మీద మనము బ్రతికినంత వరకు యేసుక్రీస్తు వైపు మాత్రమే చూచేవారిగా మనం ఉండాలి. మన భక్తి కలిగిన జీవితమును మనం యేసుక్రీస్తు ప్రభువులో కొనసాగించాలి. ఈ లోకంలో అనేకమైనవి, ఆకర్షణీయమైనవి, లోబరుచుకునేవి అనేకం మన కళ్ళ ముందుకు వచ్చిన, ఒకవేళ మనకు తారసపడిన, మన దృష్టి మరల్చకుండా దేవుని మీద దృష్టి పెట్టువారిగానే, దేవుని యందు యథార్థత కలిగిన వారిగానే మనం ఉండాలని లేఖనం మనకు తెలియచేస్తుంది. లోతు భార్య ఆ సొదొమ గొమొర్రా నుండి బయటకు వస్తూ ఎలా ఉంది అని చెప్పి వెనుక తిరిగి చూచుట వలన ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది. ఈనాటికి అది గుర్తుగానే మనకు కనబడుతుంది. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు సువార్తలలో కూడా ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ లోకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి?
ఆవిడ సొదొమ గొమొర్రాలో ఉన్నంత వరకు అక్కడున్న పరిస్థితులన్నిటినీ ఆవిడ చక్కగా అనుభవిస్తానే ఉంది, ఆనందిస్తానే ఉంది. లోతు నీతిమంతుడైనప్పటికీ లోతు భార్య ఆ సొదొమ గొమొర్రాల సాంప్రదాయ ప్రకారం నడుస్తానే ఉంది. కానీ కృప కలిగిన దేవుడు కృపనిచ్చి లోతును లోతు భార్య ఇద్దరు కుమార్తెలను ఆ సొదొమ నుండి బయటకు తీసుకొచ్చిన తరువాత కూడా మరలా వెనక తిరిగి చూచి నాశనానికి దారి చూసుకుని వెతుక్కుని మరి ఆ నాశనానికి వెళ్ళి పాతాళానికి వెళ్ళిపోయింది. దేవుని యందు ప్రియమైన వారలరా, ఈ వాక్యం ద్వారా దేవుడు ఒక గుణపాఠాన్ని మనకి నేర్పిస్తున్నాడు. ఆ కృప కలిగిన దేవుడు మన ఎడల కృపను విస్తరింప చేస్తున్నప్పటికీ ఆ కృపను నిరర్థకం చేసి ఆ కృపను కాదనుకుని హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లుగా మనలను విడిపించిన యేసు రక్తాన్నే త్రొక్కుతా. ఎంత భయంకరమైన మాట అండి. నువ్వు యేసు ప్రభు వైపు చూస్తూ యేసు రక్తం వైపు చూస్తూ నీ విశ్వాసమును కాపాడుకుంటూ నీ ఆత్మీయ జీవితమును కట్టుకుంటూ తుదకు నువ్వు గమ్యమైన పరలోకానికి చేరవలసింది పోయి నిన్ను రక్షించిన రక్తాన్ని తొక్కావు అనంటే ఆ లోతు భార్యనేమనాలి? అదే మార్గంలో నడుస్తున్న కొంతమందిని మనం ఏమని వర్ణించాలి? ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఒక్కటే మాట, వెనుక చూపు భయంకరం. ముందుకు చూసి ఆశీర్వాదకరమైన మార్గములలో మనం నడవాలని లేఖనం చెప్తుంది. అదే లూకాసు వార్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట ఏమిటనంటే, నాగటి కాటి మీద చెయ్యి వేసి వెనుక తిరిగి చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని లేఖను కరాఖండిగా చెప్తుంది. మనం రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం, పేకల్లోతు నీళ్లలో బాప్తిజం తీసుకున్నాం, యేసు ప్రభువా నువ్వే దేవుడవు, క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నాం, సంఘానికి వెళ్తున్నాం, సంఘ క్రమంలో పాల్గొంటున్నాం. అయినా కానీ ఈ నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూస్తున్నామేమో. దేవుడు చెప్తున్నారు, దేవుని రాజ్యానికి పాత్రులం కాం. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం ధ్యాన వాక్యంలో చెప్పిన మాట, ప్రాణేశ్వరి సహోదరి, ఒక్క చూపుతో నువ్వు నన్ను వశపరిచేసుకున్నావమ్మా, ఒక్క చూపుతో నన్ను ఆకర్షించుకున్నావు అని ప్రేమతో ఆయన ప్రియమారా మాట్లాడుతూ ఉంటే, కాదులే ప్రభా నేను కాసేపు వెనక్కి తిరిగి చూస్తానని వెనుక చూస్తే నాశనానికి పాత్రురాలి అయిపోతావు. భక్తి కలిగిన జీవితంలో ఒక నిశ్చయత అదేమిటి అనంటే యేసయ్యనే చూడాలి. యేసు వైపు చూస్తూనే మనకున్న కష్టాలు నష్టాలు వాటన్నిటిని ప్రక్కన పెట్టి నడిచెళ్ళిపోవాలి. ఆ గొప్ప దేవుడు ఆ కృపాక్షేమములు నీకు తోడుగా వచ్చి పరలోకమునకు నిన్ను చేర్చునుగాక. మరొక మాట, నీ హారములలో ఒక దాని చేత నీవు నన్ను వశపరుచుకొంటివి. ఏమిటా హారములు అని మనం వాక్యంలో చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో ఉన్నమాట, దయను సత్యమును నీవు కంఠభూషణములుగా కంఠహారములుగా ధరించాలి, అప్పుడు దేవుని దృష్టి యందు మనుషుల దృష్టి యందు నీవు యోగ్యుడిగా ఉంటావని లేఖనం తెలియచేస్తుంది. దయను సత్యమును ఈ రెండు దైవ లక్షణాలు. ఈ దైవ లక్షణములను మన కంఠభూషణములుగా కంఠహారములుగా మనం ధరించాలి. మన మెడలో ఎంత బంగారు ఉంటే అంత విలువ అని చాలామంది అనుకుంటారు, మీరు కాదులేండి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీ కంఠహారములలో ఒక దాని చేత నీవు నన్ను వశపరుచుకున్నావు. ఏమిటా కంఠహారం? దయా సత్యం. ఇలాంటి దయా సత్యములు అనే కంఠహారములు మన మెడలో ఉండి మన కంఠభూషణములుగా ఉండి యేసయ్యను వశపరుచుకుని ఈ భూమి మీద మనం జీవిస్తున్నంత కాలం ఆయనను ఆకర్షించు వారిగా, ఆయనను కలిగి ఉన్న వారిగా, ఇహలోకమందు పరలోక ఆశీర్వాదములు పొందుకొని దేవుని చేత బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాల అనే ఒక మెప్పు, ఒక ప్రశంస పొందినట్లుగా, తద్వారా ఆ యేసయ్యతో యుగ యుగాలు నిలిచి ఉండినట్లు, శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు రాజ్యమేలు వారిగా మనం ఉండినట్లు దేవుని కృప మనం అందరం పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు ఆశిస్తున్నారు. ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుందాం. లోతు గుడారానికి వేరైపోయాడు, ముందు చూచాడు, వేరైపోయాడు, ప్రయాణం కట్టాడు, తర్వాత గుడారం వేశాడు, అక్కడ కాపురం ఉన్నాడు.
గమని దగ్గర కూర్చున్నాడు. ప్రయోజనం ఏముంది? ఆత్మీయత పోయింది, నీతి పోయింది, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. మనం ఎలా ఉన్నాం? మన కంఠహారాలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనం పరీక్షించుకుందాం. లేదంటే ఇది అనుకూల సమయం, దేవుని పాదాల చెంత చేరుదాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, ఉపదేశ క్రమంలోనికి వద్దాం. దేవుని చేత మన ఆత్మీయ జీవితము కట్టబడును గాక. దేవుడు ఈ వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి కృప దయచేసి ఫలవంతము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవుడా, మాట్లాడే దేవుడా, మీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. ఒక్క చూపుతో, ఒక్క హారంతో నిన్ను వశపరుచుకునే పరిశుద్ధత, దయా, సత్యం మీరు మాకు అనుగ్రహించండి. ముందు చూపే మేము చూడాలి ప్రభువా. నాగటి కాటి మీద చేయి వేసి ఎప్పుడు పడితే అప్పుడు వెనక్కి చూసి తప్పైపోయింది ప్రభువా అని మరలా అలా రాకూడదు ప్రభువా. నీ సన్నిధిలో స్థిరులుగా ఉండాలి, నిన్నే చూడాలి, దయా సత్యము కంఠభూషణములుగా ధరించి నిన్ను వశపరుచుకుని ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలోనికి మేము ఉండగలుగుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.